యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఈ కోరహు కుమారుల కీర్తన దేవుని మందిరంపై వారికి ఎంత మక్కువ ఉందో మనకు తెలియజేస్తుంది. దేవుని మందిరం అంటే ఏదో కాలక్షేపానికి నువ్వు వెళ్ళి వచ్చేది కాదు. దేవుని మందిరం అంటే వెళ్ళాలి కదా అని మనుషులకు కనిపించేలా హాజరు వేసుకుని వచ్చేది కాదు. మరి దేవుని మందిరం అంటే ఏంటో తెలుసా? నీ హృదయ లోతుల్లోంచి దేవుని స్తుతించాలనే తపన, దేవుణ్ణి దర్శించి ఆయన నాతో ఏం మాట్లాడతారో ఈరోజు అనే అత్యాశక్తి, నా దేవుని ప్రభావం నిలిచి ఉండే ఆ స్థలంలో పరిశుద్ధంగా నా దేవుని ఎదుట సాగిలపడాలనే కోరిక, నాలో ఉన్న దుఃఖాన్ని మర్చిపోయి నా తోటి సహోదరులతో కలిసి ఆ దేవాది దేవుని గొప్ప నామాన్ని పాడి కొనియాడి కీర్తిస్తూ ఆయన మహిమ తేజస్సు నాపై నిలిచి ఉండగా, నాలో ఉన్న అవిధేయతలు తీసివేస్తూ ఉండగా పులకరించేటి నా దేహం కృతజ్ఞతతో నిండిన మనస్సుతో నాకు ఉన్న చింత, వేదన, బాధ, బరువు ప్రతి సమస్య నా దేవునికి అప్పగించి విశ్వాస యోధురాలిగా బయటికి రావడమే నా దేవుని మందిరం అంటే. ఆమేన్.